చూద్దాం. సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధమవుతున్న కాంగ్రెస్ దూకుడు పెంచింది. 14 మంది ఎంపీ అభ్యర్థులతో 8వ జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో మరో 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పేర్లను అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సుదీర్ఘ కసరత్తు తర్వాత 4 రాష్ట్రాలకు చెందిన 14 మంది లోక్సభ అభ్యర్థులతో 8వ జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో మరో 4 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. భువనగిరి, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఈ జాబితాలో భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్ నుంచి జీవన్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధు, ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ ఉన్నారు. కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తెలంగాణలో మిగిలిపోయిన 8 నియోజకవర్గాలపై చర్చ జరిగినప్పటికీ 4ంటిపై క్లారిటీ రావడంతో ఆ పేర్లను అధిష్టానం ప్రకటించింది. ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేయాలని రాష్ట్ర నాయకులు కేంద్ర ఎన్నికల సంఘం ముందు ప్రతిపాదన పెట్టారు. అయితే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తదుపరి కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇక నిజామాబాద్ నుంచి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. ఆయన ప్రస్తుతం నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగిత్యాల అసెంబ్లీ నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 3 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. భువనగిరి ఎంపీ బరిలో ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ వైస్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మెదక్ లోక్సభ బరిలో ఉన్న నీలం మధు పటాన్చెరు బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2001లో బీఆర్ఎస్తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఆదిలాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న ఆత్రం సుగుణ ఉపాధ్యాయ ఉద్యోగం వదిలి ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. ఇప్పటికే 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా మరో 4 పేర్లను అనౌన్స్ చేయడంతో మొత్తం సంఖ్య 13కు చేరుకుంది. ఇప్పటి వరకు పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, జహీరాబాద్ నుంచి సురేష్ షట్కార్, నల్లగొండ నుంచి రఘువీర్ రెడ్డి బరిలో నిలిచారు. ఇక పెండింగ్లో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ లోక్సభ స్థానాలున్నాయి.